భారతదేశంలోనే మరి బడుగు బలహీన వర్గాల కోసం గొప్ప సేవలు అందించినటువంటి మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, అదేవిధంగా కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, సోదరి సోదరులారా, ఏదైతే గతంలో కూడా ఆర్ కృష్ణ యొక్క సారథ్యంలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి చరిత్ర ఉంది. మరి దానివల్ల ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది పెద్ద మొత్తంలో చదువుకొని ఈ రోజు మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బీసీ సమాజానికి ఎంతో అంతో ఉపయోగపడుతుంది అని అంటే, ఎంతో అంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అని అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఆ ఉపయోగమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కూర్చోండి మరి ఈ రాష్ట్రంలో ఏదైతే 50% పైగా ఉన్నటువంటి బీసీ సమాజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయించలేదు, కనీసం విద్యార్థులకు ఇచ్చే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రజలంతా కూడా మేల్కొనాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి ఏ ప్రభుత్వమైనా మాటలతోటి విజ్ఞప్తులతోటి వినదు. కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని సాగనంపితేనే, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని సాగనంపితేనే కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా లేదా, బకాయిలు చెల్లిస్తారా లేదా, లేదనంటే గద్దె దిగమని చెప్పి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని చేపడితేనే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాదు. కాబట్టి ఆర్ కృష్ణ గారు ఈ వయసులో కూడా మరి 74 సంవత్సరాల తర్వాత కూడా విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం, ఫీజుల కోసం మరి ఉద్యమాన్ని చేపడుతున్నారు. ఖచ్చితంగా గ్రామాన జిల్లాల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళాలి. అన్ని విద్యార్థి సంఘాలతోటి కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. ఎంతో మంది, ఎన్నో సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి, రాష్ట్ర బంధువు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఖబర్దార్, దీనికి సంబంధించిన మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారు, ఎన్నికల సమయంలో ప్రతీకారం తీర్చుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విజయవంతం చేసినందుకు మీ వెంట మేము ఉంటాం. కృష్ణన్న వెనకాల దీన్ని సాధించేంత వరకు కూడా మేము ఈ ఉద్యమంలో కొనసాగుతాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.